బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా చాలా థ్యాంక్స్ తమన్ గారు. సినిమా టోటల్గా అదిరిపోద్ది అంతే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్టైనర్ని పవర్ఫుల్గా ప్రజెంట్ చేసే ఫిల్మ్ మేకర్ ఆయన, అండ్ అలాగే పవర్ స్టార్ని ఫెస్టివల్గా ప్రజెంట్ చేసే మాస్టర్ ఆయన. సో నా ఉస్తాద్ భగత్ సింగ్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ గారు విల్ స్పీక్. థ్యాంక్ యూ ఆల్. కాదు, రాశి కన్నా డ్యాన్స్ చేయడం లైవ్గా చూస్తారా? అయితే కామ్గా అయితే దానికి ముందు కామ్ నేను మాట్లాడి వినండి, ఓకేనా? మీరు కామ్గా ఉంటే త్వరగా మాట్లాడేసి త్వరగా అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. 2 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రాశి కన్నాకి. కళ్యాణ్ గారి డేట్స్ టైట్గా ఉన్నప్పటికీ నేను కాల్ చేయగానే జూమ్లో చెప్పనా కథ లేకపోతే ఫోన్లో చెప్పనా అంటే అసలు నువ్వేం కట్ చెప్పొద్దు, నేను షూట్కి వచ్చేస్తున్నా అన్నారు. సో షూట్కి వచ్చి కథ విన్నాక అప్పుడు ఫస్ట్ సీన్లోకి వచ్చారు. థ్యాంక్స్ రాశి, ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లో ఇప్పుడు మీరు రాశి స్టెప్స్ చూసింది చాలా తక్కువ. సాంగ్లో కళ్యాణ్ గారితో బట్టి కుమ్మేసింది రాశి కన్నా దీంట్లో. అండ్ థ్యాంక్స్ రాశి ఫర్ కమింగ్ ద ప్రమోషన్స్ ఆల్సో. our entire Ustad Bhagat team is so thankful to you. So sweet of you. కాదు, జనాలు చూశారు కదా, ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది ఉండేవాళ్ళు సెట్లో. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఆ కాస్ట్యూమ్ రెడీ చేసుకొని కళ్యాణ్ గారిని సెట్లోకి తీసుకురాగానే ఆయన సెట్ని జనాల్ని చూసి ఏమన్నారు తెలుసా? మీరు వినండి. ఇప్పుడు ఏంటి ఇంతమందితో నేను డ్యాన్స్ చేయాలా అన్నారు ఆయన ఫస్ట్. అనగానే సార్ మరి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్కి ఆ మాస్ మూమెంట్కి మరి ఈ మాత్రం స్పాన్ కావాలి సార్ అనగానే ఆయన ఏమన్నారంటే, సరే దేనికైనా మానవ ప్రయత్నం ఇంపార్టెంట్, నా ప్రయత్నం నేను చేస్తా అన్నారు. అనగా నేను కొంచెం అలా సీరియస్గా అలా చూస్తుండిపోయా. అప్పుడు నా మొహం చూసి ఆయన, నువ్వు అలా ప్రతిదానికి చిన్న పుచ్చుకోకు, సంపేద్దాం పదా అన్నారు. సో ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే నన్ను మోటివేట్ చేయడానికి అంటున్నారేమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక నా ఫుల్గా డ్యాన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ రిహార్సల్ జస్ట్ ఇలా చూసుకొని స్టార్ట్ మ్యూజిక్ అని ఒక రిహార్సల్ అది చేస్తే సెట్ క్లాప్స్ విజిల్స్ దద్దరిల్లిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడమో లేకపోతే 9 to 6 టైమింగ్స్లో షూటింగ్ రావడం ఇవన్నీ కాదండి, ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి కళ్యాణ్ గారు. నేను అందుకే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది బిగినింగ్స్ ఎందుకు చెప్తానంటే, అదేదో ఎలివేషన్ డైలాగ్స్ కోసమో ఫైట్ల కోసమో కాదండి, నిజంగా పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అంతే. థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారి బీట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపు పొద్దున ఇంకా ఫుల్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ సర్జీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ముందుగానే చెప్పినట్టు టైం లైన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని ఇవాళ కూడా రాలేకపోయారు. సో దానికంటే ఎక్కువ ఉంటుందని ఊహిస్తున్నాం. అండ్ సినిమా కొంచెం లేట్ అయినా సరే సెట్స్ చూశారు కదా, మొత్తం మైత్రి కెరీర్లో మైత్రి చేసిన అన్ని సినిమాల్లో ఇంత పెద్ద సెట్ ఇప్పటివరకు వేయలేదు. ఫ్యూచర్లో వేస్తారో తెలీదు. ఏ రోజు కూడా ఒక్కసారి కూడా నన్ను కొంచెం సినిమా లేట్ అయింది ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా అనలేదు. మీరు ఏం కావస్తే తీసుకోండి, ఎంతమందిని అంటే అంతమంది పెట్టుకోండి, మేము అడిగిన సినిమా మాకు ఇవ్వండి అన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం నిజంగా నా అదృష్టం కాదు, నా పూర్వజన్మ సుకృతం. సార్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సౌండ్ వేసుకోండి. ఇంకా లైవ్ లో రాశి గారితో పాటు డైరెక్టర్ గారు కూడా ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది కదా. కళ్యాణ్ గారు